హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు చూడండి, సరికొత్త వీడియోతో వచ్చాను. ఈ కషాయం అనేది, పారిజాత ఆకుల కషాయం అనేది తాగితే చాలా బాగుంటుందండి. ఇవి స్వర్గం నుంచి భూమి మీదకి తెచ్చి నాటిన పారిజాతం చెట్టు వృక్షం అండి. ఈ వృక్షము చాలా పవిత్రమైనది. ఈ పువ్వులు ఉదయాన్నే లేవంగానే ఇది తెల్లగా మంచులాగా మనం భూమి మీద వికసించిన పువ్వులను తెచ్చి మనం పూజకి, దైవారాధనకి ఉపయోగించుకుంటాము. ఈ ఆకుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆకుల వల్ల చికెన్ గన్య జ్వరము, మలేరియా జ్వరము, ఎన్నో రకాల అనేకమైన వ్యాధులు, రకాల కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి సైతము అంతా మైటుమాయం చేసిద్ది. మనము అల్లం తురుము, కొంచెం బెల్లము, 2 గ్లాసులు నీళ్ళు 1 గ్లాస్ అయిన దాకా ఉంచి 6 ఆకులు వేసుకొని 4 పువ్వులు వేసుకొని, లేదు అంటే కనుక నా పువ్వులని నైటే 1 గ్లాసులో ఉంచేసి రాగి గ్లాసులో ఉదయాన్నే ఆ వాటర్ని సేవించవచ్చు. మనకి లోపల అవయవాలకి చాలా ఉంటుంది. ఇది సుగంధమైన పరిమళం విలజిల్లుతుంది. ఈ చెట్టు దగ్గర ఉంటే మనకి ఆక్సిజన్ అనేది విడుదల చేసిద్ది. ఈ వేప ఆకు, రాగి ఆకు, రాగి చెట్టు వృక్షము చాలా అనేకమైన ఆయుర్వేదంలో దీనికి చాలా పవిత్రత పేరు అనేది ఉంది. ఈ కషాయం తీసుకుంటే చికెన్ గన్య నొప్పులు, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, నరాల వీక్నెస్ అనేది పోయింది. రోజుకు ఒకసారైనా ఈ టీ తీసుకుంటే చాలా ఆరోగ్యమైనగా ఉంటుంది. ఈ పువ్వులు వాసన చూస్తే మనకి ఎంత ఆహ్లాదకరమైన, విపరీతమైన మనకి హార్మోన్స్ అనేది మైండ్కు మెదడుకు అనేది రిలీఫ్ అయింది. ఇది చాలా సుగంధమైన పరిమళమైన పుష్పం. ఈ పారిజాత పుష్పం దేవతలు కూడా అండి స్వర్గం నుంచి వచ్చి భూలోకానికి వచ్చి దేవతలు ఒక టైం అనేది చూసుకొని భూమి మీదే మనకి దేవుణ్ణి వేడుకుంటారు. దేవతలు కూడా అదే విధంగా మనకి ఎన్నో రకాలు ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇందులో మాత్రం ఈ ఒక పాత్ర అనేది తీసుకొని 1/2 లీటరు వాటర్ తీసుకొని సగం బాయిల్ అయిన దాకా ఉడికించుకొని అందులో అల్లం తురుము, కొంచెం బెల్లము వేసుకొని, లేదంటే ప్లెయిన్గా అయినా తీసుకుంటే అల్లం తురుము వేసుకొని కలుపుకొని మనము సిమ్లో ఉంచి కలుపుకొని మరలా కలుపుకొని, ఇవి చాలా చాలా మంచిదండి. ఈ కషాయం అనేది తీసుకుంటే పారిజాతం ఆకుల కషాయం ఆకులతో కూడా తీసుకోవచ్చు. నేను 4 ఫ్లవర్స్ కూడా వేశాను. ఫ్లవర్స్ కూడా నైట్ నానబెట్టుకొని రాగి గ్లాసులో ఉదయాన్నే తాగొచ్చు. ఈ టీ అనేది, ఈ కషాయం అనేది తీసుకొని చక్కగా వడకట్టుకొని సేవిస్తే ఉదయాన్నే తీసుకోవాలండి. ఏమీ పళ్ళు తోముకొని చక్కగా ఉదయాన్నే తీసుకుంటే ఆ దేహానికి అనేది ఎన్నో విష పదార్థాలు, మలిన పదార్థాలు అనేది మటమాయం చేసిద్ది. మల్లలు ఉన్న ప్రాబ్లం కూడా తగ్గించిద్ది. వేడి శాతాన్ని కూడా తగ్గించిద్ది. ఎన్నో ఎన్నో అనేక వ్యాధులకి ఈ కషాయం అనేది ప్రపంచంలో, భారతదేశంలో ఆయుర్వేదంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ పారిజాత వృక్షం చూడండి, ఈ టీ తీసుకుంటే ఎంతో ఆరోగ్యమైన మనకి దేహానికి, అవయవాలకి, లివర్కి, కీళ్ళ నొప్పులకి, మోకాల నొప్పికి, నడుము నొప్పికి సైతం చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంచిద్ది. అవి ఉన్నాయి అనుకోండి, మరలా ఆ వాటర్ని చల్లారినాక మళ్ళీ వేడి చేసుకొని తాగొచ్చు మరలా. ఇదే విధంగా వారం రోజులు సేవిస్తే అన్ని జబ్బులు మటమాయం చేసిద్ది.